హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యున్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. సో మనకి ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ISI 2026 ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయిందండి. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దామండి. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుందండి. ISI అడ్మిషన్స్ 2026. సో ఈ ఇన్స్టిట్యూట్స్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో గ్రాడ్యుయేట్స్, అండర్ గ్రాడ్యుయేటెడ్ ప్రోగ్రామ్స్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది మనకి February 12th 2026 రోజు అయితే స్టార్ట్ అవుతున్నాయండి. ఎక్సెప్ట్ BSDS బ్యాచిలర్ స్టాటిస్టికల్ డేటా సైన్స్ కాకుండా మిగతా ఆల్ ప్రోగ్రామ్స్ సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది మనకి February 12th 2026 రోజు అయితే స్టార్ట్ అవుతుందండి. సో దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి March 13th 2026 రోజు అయితే లాస్ట్ డేట్ అండి. ఈలోపు మీరు అప్లై చేసుకోండి. సో అలానే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ ఫర్ BSDS. సో ఎవరైతే BSDS బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా సైన్స్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది మనకి April 28th 2026 రోజు అయితే స్టార్ట్ అవుతుందండి. సో దానికి సంబంధించిన అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి May 28th 2026 రోజు అయితే లాస్ట్ డేట్ అండి. ఈలోపు మీరు BSDS చేయాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోండి. సో దీనికి సంబంధించిన ISI అడ్మిషన్ టెస్ట్ అనేది మనకి May 10th సండే రోజు అయితే కండక్ట్ చేస్తున్నారండి. సో ఇది కంప్లీట్గా ఆఫ్లైన్లోనే ఉంటుంది ఎగ్జాము. సో ఇది ఒక నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అండి. ISI వాళ్ళు అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ISIకి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి లొకేషన్స్ ఏంటో ఎస్టాబ్లిష్మెంట్ ఒకసారి డీటెయిలింగ్ చూద్దామండి. సో ISI కోల్కతా సిటీలో అయితే ఉందండి. స్టేట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ స్టేట్. ఎస్టాబ్లిష్మెంట్ 1931లో అయితే ఎస్టాబ్లిష్మెంట్ చేశారండి. సో ISI చెన్నై వచ్చేసి మన చెన్నై సిటీలో అయితే ఉంటుందండి, తమిళనాడు. 1960లో అయితే ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. సో అలానే ISI బెంగళూరు అండి, ఇది బెంగళూరు సిటీలో అయితే ఉంటుంది, కర్ణాటక స్టేట్. ఇది ఎస్టాబ్లిష్మెంట్ 1966లో అయితే ఎస్టాబ్లిష్మెంట్ చేశారండి. సో అలానే ISI ఢిల్లీ అండి, ఇది న్యూ ఢిల్లీ సిటీలో అయితే ఉంటుంది. స్టేట్ వచ్చేసి ఢిల్లీ స్టేట్. ఎస్టాబ్లిష్మెంట్ 1974లో అయితే ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. సో అలానే ISI తేజ్పూర్. సో ఇది సిటీ తేజ్పూర్లో అయితే ఉంటుందండి, అస్సాము. ఎస్టాబ్లిష్మెంట్ వచ్చి 2011లో అయితే ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. సో అలానే ISI హైదరాబాద్ అండి, ఇది హైదరాబాద్ సిటీలో అయితే ఉంటుంది. స్టేట్ వచ్చేసి తెలంగాణ. ఎస్టాబ్లిష్మెంట్ 1974లో అయితే ఇది ఎస్టాబ్లిష్మెంట్ చేశారండి. సో ISI ఇన్స్టిట్యూట్ సంబంధించిన డిగ్రీ కోర్సెస్ ఒకసారి చూద్దాం. BSAT హానర్స్, BMATS హానర్స్, BSDS ఇన్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టికల్ డేటా సైన్స్. సో అలానే మనం గ్రాడ్యుయేటెడ్ ప్రోగ్రామ్స్ తీసుకున్నట్టయితే MSAT, MATS, MS క్వాంటిటేటివ్ ఎకనామిక్స్, MS లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, MS క్వాలిటీ మేనేజ్మెంట్ సైన్స్, MTech ఇన్ కంప్యూటర్ సైన్స్, క్రిప్టాలజీ అండ్ సెక్యూరిటీ అండ్ QROR అయితే ఇవి గ్రాడ్యుయేటెడ్ ప్రోగ్రామ్స్ అండి. సో ఎవరైతే కోల్కతా, ఢిల్లీ, బెంగళూరు ISIలో బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టికల్ అండ్ డేటా సైన్స్ BSDS చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఎలిజిబిలిటీ వచ్చేసి 10+2 అండి. ఇంటర్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. విత్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ అయితే ఉండాలండి. మినిమం 75% స్కోర్ అయితే ఇంటర్లో చేసి ఉండాలి. సో దీనికి సంబంధించిన ఫైనాన్షియల్ డీటెయిల్ విషయానికి వస్తే ట్యూషన్ ఫీ పర్ సెమిస్టర్కి మీకు 1 lakh అయితే ఉంటుందండి. సో ఎవరైతే SC, ST, PWD కేటగిరీ వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి కొంచెం ఫీజు మినహాయింపు అయితే ఉంటుంది. సో ఎవరైతే ISIలో అండర్ గ్రాడ్యుయేటెడ్ హానర్స్ 3 years చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ ఎలిజిబిలిటీ వచ్చేసి 10+2 ఇంటర్ అయితే కంప్లీట్ చేసి ఉండాలండి. విత్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ అయితే చేసి ఉండాలి. సో ఎవరైతే ISIలో క్వాలిఫై అవుతారో సో వాళ్ళు BSAT హానర్స్ కోల్కతాలో చేయొచ్చు, BMATS హానర్స్ బెంగళూరులో కూడా చేయొచ్చండి. విత్ స్టే ఫండ్ మనకి పర్ మంత్ 5,000 అయితే స్టే ఫండ్ ఉంటుంది. సో ISI ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించిన అప్లికేషన్ ఫీ ఒకసారి చూద్దామండి. సో మెయిల్ జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 1,500 అయితే ఉంటుందండి. ఫీమేల్ జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 1,000 రూపీస్ అయితే ఉంటుంది. రిజర్వ్డ్ కేటగిరీ లైక్ OBC, NCL, SC, ST, PWD ఆర్ EWS వాళ్ళు ఉంటే సో వాళ్ళకి 750 అయితే ఉంటుందండి. ఈ అప్లికేషన్ అనేది మనం ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుందండి. సో దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి మనకి admission.isical.ac.in అయితే ఉంది. సో ఈ పోర్టల్కి వెళ్ళి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీరు సో ఈ పోర్టల్ని అయితే విజిట్ చేయండి. సో ఈ పోర్టల్లో మీకు అప్లికేషన్ ఫస్ట్ మీరు బేసిక్ డీటెయిల్స్తో రిజిస్టర్ అయితే చేసుకోండి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుందండి. సో అప్లికేషన్ ఫామ్లో మీరు బేసిక్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఆ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మీరు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయండి. ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కనుక మీరు అప్లోడ్ చేసినట్టయితే దానికి సంబంధించిన ఫీ ఏదైతే ఉందో సో ఆ ఫీ అనేది మీరు పే చేసేయండి. ఫీ పే చేసినట్టయితే మీ అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఎగ్జామ్ అనేది కంప్లీట్గా మీకు ఆఫ్లైన్ మోడ్లో అయితే ఉంటుందండి. సో మీరు ఆఫ్లైన్ మోడ్లోనే ఈ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఎవరైతే ఆఫ్లైన్ మోడ్లో ఎగ్జామ్ రాసి
మెరిట్ స్కోర్ వచ్చినట్టయితే మీకు వచ్చిన ఐఎస్ఐ మెరిట్ స్కోర్ బేస్ చేసుకొని మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుందండి. సో ఆ పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ ఐఎస్ఐ మెరిట్ స్కోర్ చేసుకొని మీకు అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ అవుతుందండి. సో అడ్మిషన్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు ఐఎస్ఐ నుంచి మీకు ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఆఫర్ లెటర్ని రిలీజ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఫీ ఉంటుంది. ఆ ఫీ పే చేసినట్టయితే మీకు అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. సో ఇదండి మనకి కంప్లీట్గా ఐఎస్ఐ అడ్మిషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.